మంచోడండి. నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు చాలా మంచోడండి. చాలా అంటే చాలా మంచివాడు. ఎన్ని పాపాలు చేసినా, ఎంతగా పాడైపోయినా ఆయన పాదాల దగ్గరకు వచ్చి నేను తప్పు చేశానయ్యా, నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించాయా అని అంటే, ఒరే దుర్మార్గుడా, 10 సంవత్సరాలు తిరిగేసి 10 సంవత్సరాలు తాగేసి ఇష్టం వచ్చినట్టు జీవించేసి సింపుల్గా నా దగ్గరకు వచ్చేసి సారీ అంటే అయిపోతుంది అనుకుంటున్నావా? కుదరదరా అనేవాడు కాదు నా ప్రభు అయినా యేసుక్రీస్తు. లోబడనొల్లని వారి వైపు ఆయన దివారాత్రములు తన చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నువ్వు వచ్చేస్తావా? ఎప్పుడు వచ్చి ఆయన చేతుల్లో పడతావా? ఎప్పుడు వచ్చి ఆయన రక్తములో కడగబడతావా? ఎప్పుడు పరిశుద్ధపరచబడతావా? ఎప్పుడు తన బిడ్డగా ఆయన ఆశీర్వాదాలతో వర్ధిల్లుతావా అని ఎదురు చూస్తున్న అద్భుతమైన దేవుడు నేను ప్రకటిస్తున్నాను, ప్రభు అయినా యేసుక్రీస్తు. ఏ రోజు నువ్వు తప్పు చేసినా ఉన్న ఫలానా వచ్చేసేయి, ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరు, నా ప్రభు ఖచ్చితంగా క్షమించేస్తాడు. కారణం తెలుసా? నా యేసయ్య చెప్పండి చాలా మంచివాడు. నా యేసయ్య లాంటి వాడు ఈ లోకంలో మరొక్కడు లేనే లేడు. అది వాస్తవం, రైట్?